హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి, రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభావ చెప్పింది. మొత్తానికైతే దసరా నుంచి మనకైతే ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది కాబట్టి కొన్ని హామీలు, కొన్ని పథకాలు అవన్నీ మనకైతే దసరా నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రేపటి నుంచి ఇంటింటికి అయితే సర్వే చేయబోతుంది. అన్ని పథకాలు అయితే దసరా నుంచి అమలు చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాబట్టి రేపటి నుంచి మనకైతే ఏ పథకాలు అయితే అమలు చేయలేదో ఇంకా ఆ పథకాలు, ఆ గ్యారంటీ సంబంధించిన ఇంటింటికి అయితే సర్వే చేస్తారు. అధికారులు ఇంటి దగ్గరికి వచ్చి పత్రాలు అయితే సేకరించి సర్వే చేస్తారు. అర్హత ఉంటే లిస్టులో పేరు చేస్తారు, అర్హత లేకుంటే లిస్ట్ నుంచి పేరు తీసేస్తారు. మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పకడ్బందీగా మనకైతే సర్వే పూర్తి చేయబోతుంది. దసరా నుంచి అన్ని పథకాలు, అన్ని గ్యారంటీలు అయితే అమలు చేయబోతుంది. కాబట్టి ఏ పథకాలు అమలు చేయబోతుంది, ఏ జిల్లాకు అమలు చేయబోతుంది అని దానిపై నేను ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎన్నుకో చూడండి. కాబట్టి మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆన్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి, రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎలక్షన్స్ టైంలో కొన్ని హామీలు, కొన్ని పథకాలు అయితే ఇచ్చింది. ఆ హామీలు, పథకాలు అయితే ఇప్పుడు నెరవేరుస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు 8 నెలలు పైన అవుతుంది. ఇంకా హామీలు, పథకాలు అమలు చేయలేదనేసి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి, ఇటు ప్రజల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి విమర్శలు అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీలు, పథకాలు అయితే అమలు చేయబోతుంది దసరా నుంచి. కాబట్టి ఇది శుభావం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంటింటికి అంటే డోర్ టు డోర్ సర్వే చేయబోతుంది. ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి అన్ని పథకాలు సర్వే చేసి వాళ్ళ అర్హత ఉంటే లిస్ట్ లో పేరు రాస్తారు, అర్హత లేకుంటే లిస్ట్ నుంచి పేరు తీయేస్తారు. ఎందుకంటే మనకైతే దసరా నుంచి అన్ని పథకాలు అయితే అమలు చేయబోతున్నారు. కాబట్టి కొంతమంది కొన్ని పథకాలకి అయితే అర్హత ఉంటారు, కాబట్టి మరి కొంతమంది కొన్ని పథకాలకి అయితే అర్హత ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి అయితే సర్వే చేయబోతున్నారు. మనకైతే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. మహిళలే యజమానిగా రేపటి నుంచి ప్రారంభించబోతున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకైతే ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళలే యజమాని అక్టోబర్ 3 నుంచి 238 చోట్ల పైలట్ ప్రాజెక్టు. రేషన్, ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ స్కీమ్స్ డేటా ఆధారంగా కుటుంబ నిర్ధారణ చూసుకోవచ్చు. మనకైతే పైలట్ ప్రాజెక్ట్ ఏరియాలో డోర్ టు డోర్ పరిశీలన చేపట్టాలని ఆఫీసులకు ఆదేశాలు. మనకైతే ప్రతి ఇంటికి అయితే వస్తారు. మనకైతే రేషన్, ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ స్కీమ్ డేటా ఆధారంగా కుటుంబ నిర్ధారణ అయితే చేస్తారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీకి సంబంధించిన 119 నియోజకవర్గాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పైలట్ ప్రాజెక్టు ప్రక్రియను చేపట్టాలని సూచించారు. సెక్రటరియట్ లో తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై అధికారులతో రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు వివరణ సేకరణకు చేపడుతున్న ఏర్పాట్లు సీఎం అధికారులు వివరించారు. ప్రభుత్వం దగ్గర ఉన్న రేషన్ కార్డు, పింఛను, స్వయం సహాయక సంఘాలు, రైతు భరోసా, రుణమాఫీ, బీమా, ఆరోగ్యశ్రీ, కంటి వెలుగు తదితర డేటా ఆధారంగా ఇప్పటికే కుటుంబాల గుర్తింపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిందన్న 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్న గ్రామ, వార్డు, డివిజన్ ఎంపిక పూర్తయిందని వివరించారు. చూడవచ్చు, మనకైతే పైలట్ ప్రాజెక్ట్ ఎన్ని రోజుల పాటు చేపడతాను సీఎం అడగ్గా ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు చేపడతానని అధికారులు వెల్లడించారు. మొత్తానికి అయితే చూడవచ్చు, మనకైతే పైలట్ ప్రాజెక్ట్ కింద మనకైతే ఫ్యామిలీ డిజిటల్ కార్డు అయితే జారీ చేయబోతున్నారు. ఈ డిజిటల్ కార్డులో మొత్తం అయితే అన్ని పథకాలకు సంబంధించి అయితే ఇస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే దసరా నుంచి అన్ని పథకాలు అయితే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న రేషన్ కార్డు, పింఛను, స్వయం సహాయక సంఘాలు, రైతు భరోసా, రుణమాఫీ, బీమా, ఆరోగ్యశ్రీ, కంటి వెలుగు తదితర డేటా ఆధారంగా ఇప్పటికే కుటుంబాల గుర్తింపుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. కాబట్టి ఈ పథకాలకు సంబంధించిన డేటా కరెక్టా కదా, సమాచారం కరెక్టా కదా, వీళ్ళు అర్హత ఉన్నారా లేదా అనేసి రేపటి నుంచి మనకైతే ప్రతి ఇంటికి అయితే సర్వే చేస్తారు డోర్ టు డోర్. ఒకవేళ అర్హత ఉంటే లిస్ట్ లో పేరు రాస్తారు, అర్హత లేకుంటే లిస్ట్ నుంచి పేరు తీయేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అయితే పకడ్బందీగా రేపటి నుంచి అయితే డోర్ టు డోర్ సర్వే చేయబోతుంది. కాబట్టి మీరైతే సిద్ధంగా అయితే ఉండండి. దీంతో పాటు మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ పథకాలకు సంబంధించిన సర్వే కూడా పూర్తి చేయబోతున్నారు. రేపటి నుంచి 5 రోజుల పాటు అయితే జరుగుతుంది. దసరా నుంచి ఈ పథకం అయితే అమలు చేస్తారు. రైతు భరోసా, పింఛను, అలాగే మనకైతే అన్ని పథకాలు అయితే అమలు చేస్తారు. కాబట్టి ఇది గమనించాలి. రేపటి నుంచి అధికారులు మీ దగ్గర అయితే వస్తారు. మీరే సిద్ధంగా అయితే ఉండండి. అధికారులు వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న పత్రాలు అయితే చూపియండి. కాబట్టి అప్పుడైతే మీరు అర్హత ఉన్నారో లేదో చూపిస్తారు. ఒకవేళ రైతు భరోసా సంబంధించి చూసుకుంటే మీ దగ్గర పాస్బుక్ అయితే ఉండాలి. అలానే మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా ఉండాలి. అలానే మనకైతే రేషన్ కార్డు లేకుండా పర్లేదు, మీ పాస్బుక్ అయితే ఉండాలి. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఇలా అధికారులు అయితే మీ ఇంటి దగ్గరికి అయితే వస్తారు రేపటి నుంచి. ఇది మొత్తం 5 రోజుల పాటు అయితే జరుగుతుంది. 5 రోజుల తర్వాత మనకైతే దసరా నుంచి మనైతే ఈ పథకాలు అయితే అమలు చేసి డబ్బులు అయితే విడుదల చేస్తారు బ్యాంక్ ఖాతాలోకి అర్హత ఉన్న వాళ్ళకి. కాబట్టి మీరైతే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. రేపటి నుంచి మనకైతే అధికారులు ఇంటి దగ్గర అయితే వస్తారు. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు. ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.